శాసన మండలి బయట ఎమ్మెల్సీలంతా కూడా నల్ల కండువాలతోనే అదేవిధంగా ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతా ఉన్నారు. మొన్న వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం అనుమతించలేదు. ఆ రోజు సోమవారం చర్చ జరుగుతూ ఉన్నది, కానీ ఈ రోజు దానికి కూడా ఎజెండాలో పెట్టలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. సార్, మీరు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం వచ్చి చేసింది తప్పని మాకు తెలుసు. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి దోపిడీ విధానానికి ముడిపెట్టడం అనేది ఎక్కడ ప్రజాస్వామ్య చరిత్ర ఎప్పుడు జరగలే. ఇది మొట్టమొదటిసారి. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన, దుర్గమైన పరిపాలన ఇది. సో అందుకే మనం బిఎస్ లో తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి అన్నప్పటికీ దాన్ని మీదించుకున్నారు. అందుకనే అది చర్చ జరిగిన వరకు పట్టుబడతాం, వెనక్కి తగ్గిన వరకు కూడా మేము మీ పోరాటం ఆపేది లేదు. ప్రజలు చేసే ముఖ్యం. వెనక్కి ప్రజల కోసం ఎంతవరకైనా సరే మేము వెళ్తాం, ఎంత పోరాటం చేస్తాం. అది అప్పుడు ఏ విధమైన ఇది చాలా అన్యాయం. ఇది ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఇలాంటి విధానం ఎక్కడ జరగలే. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి దోపిడీ చేయడం అనేది ఇది ఎప్పుడు చూడలే. ఇలాంటి పరిస్థితి చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఒక రోజు కూడా మరి కొనసాగడానికి వీల్లేదు. ఇలాంటి విధానం తీసుకున్నారు. ఇది రాజకీయంతో సంబంధం లేదు. ఇది రాజకీయాలతో సంబంధం లేదు. ఇది కేవలం కోసమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతూనే ఉంది. సార్, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఈ అంశం పైన చర్చించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డిమాండ్ చేస్తున్నారు. ఏమైందండి? ఎందుకు నిరసన అక్కడ అవుతుంది కదా? అక్కడ ఉంది కదా నిరసన. ఇదిగోండి ఎమ్మెల్సీలు వెళ్తున్నారు కదా, లోపలికి కూడా వెళ్ళొచ్చు. మీడియా లోపలికి కూడా వెళ్ళొచ్చు నిరసన కవర్ చేయడానికి. ఎందుకు వెళ్ళకూడదండి? మళ్ళీ చూస్తున్న ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల నిరసనలో చేసినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. బహుశా భారతదేశంలో ఏ శాసనసభలో కూడా ఎలాంటి ఆ సంస్కృతి లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి దగ్గర ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి చోట కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభల దగ్గర కూడా శాసనసభ గేట్ వరకు వెళ్లి ఎమ్మెల్సీలు నిరసన తెలియజేస్తారు. దాన్ని కవర్ చేసేటువంటి స్వేచ్ఛ మీడియాకు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి దగ్గర మాత్రం, శాసనసభ దగ్గర మాత్రం ఆ స్వేచ్ఛ లేదని పోలీసుల చేత అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఈ రోజు రెండో రోజు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాస్తవానికి మొన్న జరిగినటువంటి చర్చలో శాసన మండలిలో ఈ అంశానికి సంబంధించి సోమవారం చర్చకు పెడతామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ రోజు శాసన మండలి ఎజెండాలో అంశాన్ని చేర్చలేదు. ఎంత పట్టుబట్టినా సరే దానిపైన చర్చించడానికి ముందుకు రావడం లేదు. అందుకే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు అదేవిధంగా ప్లకార్డులతో నిరసన తెలిపిన పరిస్థితి.